హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామిని బ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే చేపలు తీసుకొచ్చింది మా సార్. ఈ చేపల్ని మంచిగా ఉప్పు వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగిన పెద్ద చేపలు ఇవి ఫ్రై కోసం తీసిన, ఇవేమో పులుసు పెట్టడానికి తీసిన. పెద్దవన్నీ ఫ్రై చేస్తా. ఈ ఫ్రైలోకి ప్లస్ పులుసులోకి ముందుగా నేను మసాలా కోసం ఇది ప్రిపేర్ చేసుకున్నా. ఇది పులుసులు వేస్తా. కొంచెం ధనియాలు తీసుకున్న, మెంతులు, జీలకర్ర వీటిని వేయించుకున్నా. ఇప్పుడు ఇదే పెంక మీద ఉల్లిపాయలు కూడా వేయించుకుంటా. ఈ పులుసులోకి చింతపండు నానబెట్టుకున్నా. ఉల్లిపాయలు వేసుకున్నా. కొంచెం ఆయిల్ పోసుకుంటా. మామూలుగా అయితే ఎప్పుడు ఈ మంట మీదనే వేయించుకుంటా. ఇక పెంక మీద వేయిస్తున్నా కాబట్టి ఆయిల్ వేసుకున్నా. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ఉల్లిపాయలు మంచి ఉడికేంత వరకు ఒక 3-4 నిమిషాలు ఉడికేదాకా పెట్టుకుంటా. ఇది ఉడికేలోపు ఈ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుంటా. దీనికోసం కొంచెం ఇది మొక్కజొన్న పిండి. ఇక మొక్కజొన్న పిండి లేని వాళ్ళు ఏం చేయాలంటే కార్న్ఫ్లోర్ వేసుకున్నా బాగుంటుంది. కొంచెం మొక్కజొన్న పిండి వేసుకున్నా. ఇది మక్కల్ని తీసుకొని పట్టించింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. కారపొడి, ఉప్పు వేసుకుంటా. దీంట్లోకి ధనియాల పొడి వేసుకుంటున్నా. ఉప్పు, కారం. ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అందుకని కారపొడి కూడా కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా. నాన్ వెజ్లో ఎప్పుడు కానీ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, తక్కువ ఉంటే స్మెల్ వస్తుంది. అందుకని ఒక కారపొడి తీసుకున్నా. తర్వాత ఉప్పు, ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఇందులో నిమ్మకాయ కూడా పిండుకుంటా. ఇవి అన్నీ కలిపేసుకుంటా. కలిపితే కొంచెం మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకొని ముక్కలకు పట్టించుకోవాలి. ముందే ఒక అర్ధగంట లేదంటే 1 గంట ముందు కలిపి పెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇదంతా కలుపుకుంటున్నా. ఇది కొంచెం గ్రేవీ లాగా ఉండాలి, అట్లయితేనే ముక్కకు పట్టుకుంటే. ఈ పొడి ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకుంటున్నా. నిమ్మకాయ కలుపుకుంటే ఏంటంటే ముక్క విరిగిపోకుండా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఒక్కొక్క ముక్కకు అంతా పెట్టేసుకుంటా. ఇది కలిపే లోపు ఉల్లిపాయలు కూడా ఉడికిపోతున్నాయి. ఇంకొంచెం లైట్గా ఇట్లా అయిపోయింది కదా. ఇది ఒక్కొక్క ముక్క తీసుకుంటా, దానికి పెట్టేసుకుంటా. పీసులు ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి పట్టించేస్తాం. కార్న్ఫ్లోర్ వేసుకున్నా కదా, ముక్క విరిగిపోదు, మంచిగా ఉంటుంది. ఇట్లా అన్ని ముక్కలకు పట్టించి పెట్టుకుంటాం ముందే. ఇంకా కొంచెం టైం ఉంటే, ఇప్పుడు చీకటి పడింది, టైం ఉంటే ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. ఇట్లా అన్ని ముక్కలకు పట్టించేస్తాం. అన్ని ముక్కలకు పట్టించేసిన దీన్ని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటా. సో ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఫస్ట్ వీటిని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ముందే ఉల్లిపాయలు వేసుకుంటే ఇది గ్రైండ్ కాదు. ఇవి గ్రైండ్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకొని మొత్తం పేస్ట్ చేసేసుకుంటాం. ఇది ఇట్లా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం.
ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టించేస్తా. ఇలా 2 రకాల చేపలు ఉన్నాయి కదా. ఈ మసాలా అంతా వేసేసినాం. ఇప్పుడు ఇందులో కారపొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటా. ఈ పులుసులో మనము కారపొడి ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవచ్చు, కానీ ఫ్రైలో చూడలేం కదా. సో 3 చెంచాల కారపొడి వేసుకున్నాం. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకుంటా. ఇవన్నీ వేసి ఇది కూడా ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటా. పోపులో కొంచెం పసుపు వేసుకుంటా. సో దీంట్లో కూడా ఒక నిమ్మకాయ. ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపి పెట్టుకుంటాం ముందే. కొందరు మసాలాలు ఏమేస్తారంటే ఎక్కువ మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉల్లిపాయనే. ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుంటా. ఈ మసాలా అంతా ఉప్పు కారం మంచిగా పట్టించేసిన దీన్ని పక్కన పెట్టేసుకుంటా. ఇది పక్కకు పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటా. ఫ్రై కోసం పెంక పెట్టుకున్నది వేడైపోయింది. ఇప్పుడు ఇందులో నూనె పోసుకొని, నూనె వేడెక్కినాక చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటా. ఇది ముందే నానబెట్టుకున్నా కదా, ఉప్పు కారం పడితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఫ్రై పీసులు ఇటు సైడ్ పెట్టుకొని బ్రెక్ ఫిష్ పులుసు వేసేసుకుంటా. దీంట్లో ఒక 3 స్పూన్ల నూనె వేసుకుంటా. 4 వేస్తా, కొంచెం నాన్ వెజ్ కదా. కొంచెం 2 పచ్చిమిరపకాయలు చిన్న కట్ చేసి వేసుకుంటున్నా. చిన్న ఉల్లిపాయ ఆల్రెడీ పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, ఎక్కువ ముక్కలు వేసేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుంటా. పీసులు ఇంకో సైడ్ మారేసుకుంటా.
మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఇడ్లీకి కూడా ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటా. ఈలోపు ఈ పులుసు వేసుకుంటా. మసాలా కలిపిన గిన్నె ఉంది కదా, ఇంట్లో చింతపండు కలుపుకొని వేసుకుంటా. ఎంత పులుసు కావాలంటే అంత పులుసు దీంట్లో పోసుకొని కలిపేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అయింది. ఈ ముక్కల్ని మళ్ళీ ఇంకో సైడ్ వేసుకుంటా. మళ్ళీ ఇటు కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత ఈ పులుసు దీంట్లో కలిపేసుకుంటా. మీరైతే చేపల కూర ఎట్లా చేస్తారో నాదైతే ఈ స్టైలు. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇంతకుముందు చేసినప్పుడు కూడా ఒక వీడియో పోస్ట్ చేసిన, అది కూడా చూడండి. దాంట్లోనైతే చేపల పులుసుని ఏం చేసిన అంటే ముక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టి తర్వాత మళ్ళీ పులుసు మరిసిన తర్వాత వేసిన. ఇంకో ఇప్పుడైతే ముక్కల్లోనే పులుసు వేసుకొని మసాలా పెట్టేసుకుంటా. ఈ ముక్కలు వేసిన తర్వాత స్పూన్ తోటి కలపొద్దు, విరిగిపోతాయి. ఇట్లా అనుకొని ఇందులో చింతపండు పులుసు పోసేసుకుంటా. సో ఇది మెల్లగా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటా. ఈలోపు ఇది మళ్ళీ ఇంకో సైడు ఇంకో 2 నిమిషాలు అటువైపు మళ్ళీ తిప్పుకుంటా. ఇంత కూడా వేగిపోలేదు, ఇట్లా వేగిపోకుండా ఉంటుంది. మనము కార్న్ఫ్లోర్ కానీ లేదంటే మక్క పిండి కానీ కలుపుకుంటే బాగుంటుంది. పులుసు మసిలింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక ముక్క విరిగిపోకుండా ఇట్లా ఉంటుంది. ఇంకొక 10 నిమిషాలు ఉంచుకొని దింపేసుకుంటే ఫిష్ ఫ్రై ఒకసారి వేసేసుకున్నా, మళ్ళీ ఇంకొకసారి వేసిన. క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. అసలు చిన్న కూడా క్రాక్ లేకుండా ఎంత బాగా వచ్చింది కదా. సో నా స్టైల్లో నేను ఇలా చేసిన. సో మీకు వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మామిని బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి కూడా హ్యావ్ ఏ నైస్ డే.